Hello everyone, this is Subbarao Mopidevi, Aptitude faculty. Today topic is ratio and proportion in R.S. Agarwal. Friends, previous వీడియోలో ఈ టాపిక్ నుంచి కాన్సెప్ట్తో పాటు 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. If A is to B equal to 2 is to 3, B is to C equal to 4 is to 5 and C is to D equal to 6 is to 7, then A is to B is to C is to D is A is to B is to C is to D. A is to B ఎంత ఇచ్చాడు? 2 is to 3, B is to C 4 is to 5, C is to D 6 is to 7 అనుకుంటాం. ఇప్పుడు రెండు గ్యాప్లు ఉన్నాయి కనుక పక్కన ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ రాసుకోవాలని చెప్పాం. 3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాళీ ఉంది, పక్కన ఏ నంబర్ ఉంది? 5 ఉంది. ఇక్కడ ఖాళీ ఉంది, పక్కన ఏ నంబర్ ఉంది? 4 ఉంది. సో ఇక్కడ రెండు ఖాళీలు ఉన్నాయి, పక్కన ఏ నంబర్ ఉంది? 6 రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, 2 into 4 8, 8 into 6 48, 3 into 4 12, 12 into 6 72, 5 into 6 30, 30 into 3 90, 5 into 7 35, 35 into 3 105. వీటిలో కామన్గా ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుని రేషియో చూపిస్తాం. 3తో చేయండి, 1 టైం, 18లో 6 టైమ్స్, 7లో 2 టైమ్స్, 1 ఉంటుంది, 12లో 4 టైమ్స్, 90లో 30 టైమ్స్, 105లో 35 టైమ్స్. ఇంకా కామన్గా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు. సో రేషియో 6:24 16:24 30:35. ఆప్షన్ సి. ఓకే, దీన్ని మన పద్ధతిలో ఎలా చేస్తాం చూడండి. A is to B equal to 2 is to 3, B is to C equal to 4 is to 5, C is to D equal to 6 is to 7. ఓకేనా? ఇక్కడ B 3 ఉంది, ఇక్కడ B 4 ఉంది. ఇప్పుడు వాటి వాల్యూస్ని ఈక్వల్ చేస్తే సరిపోతుందని చెప్పాను కదా. మనం ఇదంతా మల్టిప్లై చేసుకోకుండా డైరెక్ట్గా వాల్యూస్ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఈ 3 4లో కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏది? 12 కదా, అంటే ఎల్సిఎం అని. ఇప్పుడు 3 12 అవ్వాలంటే ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేస్తాం. ఈ 3 ఒక్కదాన్ని మల్టిప్లై చేయకూడదు కదా, మొత్తం రేషియోని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ 4 12 అవ్వాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు A is to B is to C ఏమవుతుంది చూడండి, 2 into 4 8, 3 into 4 12. ఓకే, 3 into 4 12 సరిపోయింది కదా. B 3 into 5 15. ఇప్పుడు C is to D ఎంత ఉంది? 6 is to 7 ఉంది. ఇక్కడ C ఎంత ఉంది? 15 ఉంది. ఇక్కడ 6 ఉంది. సో ఈ రెండింటితో కామన్ క్యాన్సిల్ అయ్యేది, లేకపోతే ఎల్సిఎం ఎంత? 30. ఈ 30 అవ్వాలంటే 15 ఏం చేయాలి? 2తో గుణించాలి. ఈ 6 30 అవ్వాలంటే 5తో గుణించాలి. ఇప్పుడు A is to B is to C is to D ఏమవుతుంది? A 2 into 8 16,
2 into 12 24, 2 into 15 30, 6 into 5 30 సరిపోయింది కదా. సి డి 7 into 5 35. ఇలా డైరెక్ట్గా వీటిలో మళ్ళీ వెయిట్తో క్యాన్సిల్ చేయలేం. చూడండి కామన్గా ఉండే నంబర్ ఏముండదు, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇఫ్ 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c దెన్ a is to b is to c. చూడండి ఇక్కడ ఈక్వల్ అనిస్తే 2a ఈక్వల్ టు 3b కదా. ఈక్వల్ టు అనిస్తే మధ్యలో ఈక్వల్ అని గుర్తుంటే ఏ యొక్క మల్టిపుల్ రేషియోకి వచ్చేసరికి బి యొక్క పార్ట్ అవుతుంది, బి యొక్క మల్టిపుల్ ఏ యొక్క పార్ట్ అవుతుంది. అంటే ఏ యొక్క గుణిజం బి యొక్క భాగం అవుతుంది, బి యొక్క గుణిజం ఏ యొక్క భాగం అవుతుంది. చూడండి బిని ఇటు తీసుకొచ్చామనుకోండి, ఏ బై బి ఇటు గుణిస్తుంది కనుక ఇటు భాగిస్తుంది. 2ని ఇటు తీసుకొస్తే 3/2. ఏ బై బి అంటే ఏంటి, ఏ ఇస్ టు బి అనే కదా. 3/2 అంటే 3:2. ఓకే సరిపోయిందా. ఏ 3 బి 2. ఓకే అలాగే దీన్ని భాగించేవైతే వాటి యొక్క భాగమే అవుతాయి. ఓకే a/2 ఉందనుకోండి, నిష్పత్తిలో a యొక్క భాగం 2 అవుతుంది. b/3 ఉందనుకోండి, నిష్పత్తిలో b యొక్క భాగం 3 అవుతుంది. సో నెక్స్ట్ ఇచ్చోండి 3b ఈక్వల్ టు 4c. ఇప్పుడు b is to c ఏమవుతుంది, దీని నుంచి b 4 అవుతుంది, c 3 అవుతుంది. ఓకే 4 is to 3. ఇప్పుడు a is to b is to c కదా కనుక్కోమంది. దెన్ ఫైండ్ a is to b is to c. a is to b is to c. a is to b ఎంత 3 is to 2. b is to c ఎంత 4 is to 3. ఓకే ఇక్కడ b 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు bని ఈక్వల్ చేయాలంటే ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. 2 into 3 6, 2 into 2 4, 4 సరిపోయింది కదా. బి సి 3. అంటే మార్చే వాటిని మాత్రమే గుణిస్తాం, ఇవి ఇలాగే రాస్తాం. ఇక్కడ 4 is to 3 ఇలాగే ఉంది. 2తో మల్టిప్లై చేస్తే 2 into 3 6, 2 into 4 2 into 2 4 సరిపోయింది కదా. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/5 దెన్ a is to b is to c ఈజ్. చెప్పాను కదా భాగించేదైతే వాటి యొక్క దేనితో అయితే భాగిస్తున్నామో అది దాని యొక్క భాగం అవుతుంది. a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/5. ఇప్పుడు a is to b is to c ఏమవుతుంది, a3 b4 c5. ఇదే ఆన్సర్. ఎలాగో చూడండి, ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, bని తీసుకురండి a/b, 3 తీసుకెళ్ళండి 3/4. ఇప్పుడు a is to b ఎంత అవుతుంది 3 is to 4 కదా. ఇప్పుడు ఈ రెండింటి నుంచి చూడండి b/c, c ఇటు వస్తుంది, 4 అటు వెళ్తుంది, 4/5. సో b is to c ఎంత 4 is to 5. ఇప్పుడు b కామన్గా ఉంది చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. దీన్ని కంబైన్ రేషియో కనుక్కునే అవసరం లేదు. a3 b 4 ఉంది, 4 c 5. అదే కదా మనం రాసింది ఇక్కడ. ఓకే వాటి డివిజిబుల్ నెంబర్ దాని యొక్క పార్ట్ అవుతుంది, మల్టిపుల్ నెంబర్
దానికి ఆపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? 3:4:5. ఓకే, 3, 4, 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Ninth question. If 2a equal to 3b and 4b equal to 5c, then a is to c. a is to c అంటే ఫస్ట్ది లాస్ట్ది అడిగాడు కనుక కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి. ఓకేనా? 2a equal to 3b, 4b equal to 5c. ఇప్పుడు దీని నుంచి a is to b ఎంత అవుతుంది? a 3 అవుతుంది, b 2 అవుతుంది. 3:2. ఇక్కడ b is to c ఏమవుతుంది? b 5, c 4. 5:4. a is to b, a is to c అంటే a by b ఇంటూ b by c. లాస్ట్ వీడియోలో చెప్పాం. వాటి పూర్వపదాల లబ్ధం, పరపదాల లబ్ధం. లేకపోతే ఈ భిన్నాన్ని డైరెక్ట్ రాసుకుంటాం. ఏ ఇస్ టు బిని a by bగా ఇంటూ b is to cని b by cగా. ఇప్పుడు b క్యాన్సిల్ అయితే a is to c ఉంటుంది. ఇప్పుడు a by b అంటే 3/2, b by c అంటే 5/4. ఇప్పుడు 3 into 5 15 by 2 into 4 8. 15:8. 15:8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 4 power 3.5:2 power 5 ఈజ్ సేమ్ యాజ్ 4 power 3.5:2 power 5. దీన్ని ఎలా రాయొచ్చు? 4ని 2 స్క్వేర్ రాయొచ్చు కదా. 2 స్క్వేర్ అన్న 4 కదా. ఈజ్ టు 2 power 5. ఇది చూడండి, ఇది ఎలా ఉందంటే a power n, a power m whole power n ఈక్వల్ టు a power m into n, mn. అంటే పవర్లో ఉన్నదాన్ని ఈ పవర్లో ఉన్న రెండింటిని గుణించవచ్చు m into n. ఓకేనా? ఈ రూల్ ప్రకారం ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2 into 3.5 2 power 7 is to 2 power 5. దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 5 into 2 square ఈక్వల్ టు 2 power 5గా రాయొచ్చు కదా. ఇది ఎలా రాస్తామంటే a power m into a power n ఈక్వల్ టు a power m plus n. అంతేనా? ఇప్పుడు 2 power 7 ఉంది, దాన్ని విడివిడిగా 2 power 5 2 power 2గా రాసుకున్నాం. ఇప్పుడు భూములు సమానం అయితే ఘాతాలను కూడుతాం కదా, యాడ్ చేస్తాం. 5 + 7 5 + 2 అంటే 7 సరిపోతుంది. ఇప్పుడు 2 power 5 1 time 2 power 5. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 4:1. ఓకే, 4:1. ఏం లేదు. 2 power 7 అంటే ఎంత? 2 into 2 into 2 into 7 times 2 into 2 into 2. ఓకేనా? 7 times. 2 power 5 అంటే ఎంత? 2 into 2 into 2 into 2 into 2. 5 times. 1 2 2 3 రెళ్ళు 4 రెళ్ళు 5 రెళ్ళు. అంటే ఇది ఒకసారి క్యాన్సిల్ అయినట్టే కదా, ఒక్కొక్కసారి అనే కదా. సో ఇంకా ఎన్ని రెండులు ఉన్నాయి? 2. 2 into 2 4. ఇక్కడ ఏం లేదు కదా, 1.
అది అలా క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1/5 is to 1/x equal to 1/x is to 1/1.25, then the value of x is. ఇదేంటిది? అనుపాతం. రెండు నిష్పత్తుల సమానంగా ఉంటే వాటి మధ్యమ లబ్ధం అంతిమ లబ్ధానికి సమానం అని చెప్పాం కదా. ఓకే, 1/5 is to 1/x equal to 1/x is to 1/1.25. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే వాటి మధ్యమ లబ్ధం అంతిమ లబ్ధానికి సమానం. ఇప్పుడు 1/x ఇంటూ 1/x ఈక్వల్ టు 1/5 ఇంటూ 1/1.25. ఇప్పుడు 1/x స్క్వేర్ ఈక్వల్ టు x ఇంటూ x స్క్వేర్ కదా. 1/5 ఇంటూ ఇది 125 అనుకున్నాం అనుకోండి. 5 ఇంటూ 125 625. రెండు అంకెలు పాయింట్ ఉంది కనుక 6.25. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి. x స్క్వేర్ ఈక్వల్ టు 6.25 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ ఉంది కనుక అటు రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 6.25. 620 స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే ఎంత? 25. ఓకే, రెండు అంకెల ముందు పాయింట్ ఉంది కనుక ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకుంటాం. x ఈక్వల్ టు 2.5. మనం స్క్వేర్ రూట్లో చెప్పుకున్నాం పాయింట్స్ ఎలా వస్తాయి, స్క్వేర్ రూట్స్ సింపుల్గా ఎలా చేయాలి అనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. మీరు కావాలని చెక్ చేసుకునవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ 0.75 is to x ప్రపోర్షనల్ రేషియో అన్న ఈక్వల్ టు అన్న ఒకటే అని చెప్పాం ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి పార్ట్ 1లో. 5 is to 8, దెన్ x is equal to అనుపాతంలో ఉన్నాయంటే మధ్యమ లబ్ధం అంతిమ లబ్ధానికి సమానం కదా. ఇప్పుడు 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 8 ఇంటూ 0.75. ఇప్పుడు x ఈక్వల్ టు 8 ఇంటూ 0.75/5. 5తో క్యాన్సిల్ చేస్తే 1 టైం 2 ఉంటుంది. 25లో 5 టైమ్స్. 8 ఇంటూ 15 ఎంత? 8 15 120. ఓకేనా. పాయింట్ రెండు అంకెల ముందు ఉంది కనుక 1.20. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is to y equal to 5 is to 2, then 8x plus 9y is to 8x plus 2y is. అంటే x ప్లేస్లో 5 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 8 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ 2 ఈజ్ టు 8 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 2. అంటే x అంటే 5 y అంటే 2. ఇక్కడ x అంటే 5 y అంటే 2. చూడండి, 8 ఇంటూ 5 40 ప్లస్ 2 ఇంటూ 8 2 ఇంటూ 9 18. 8 ఇంటూ 5 40 ప్లస్ 2 ఇంటూ 2 4. 40 ప్లస్ 18 58. 40 ప్లస్ 4 44. 2తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 22 టైమ్స్ 29 టైమ్స్ దట్ ఈక్వల్ టు 29:22. 29:22. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 15% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 20% ఆఫ్ వై, దెన్ ఎక్స్ ఇస్ టు వై. 15% ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కదా, ఇంటూ
ఎక్స్ ఈక్వల్ టు 20% ఆఫ్ అంటే ఇంటూ వై. ఇప్పుడు టూ సైడ్స్ పర్సంటేజ్ కనుక డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 20లో 5తో క్యాన్సిల్ చేసామనుకోండి 4 times 3 times 3 into x 3x equal to 4 into y 4y. ఇప్పుడు y ని తీసుకొచ్చామనుకోండి x by y ఈక్వల్ టు 4/3 దట్ ఈక్వల్ టు x is to y ఈక్వల్ టు 4:3 4:3. చూడండి ఇది డైరెక్ట్గా ఎలా క్యాన్సిల్ చేయాలి డౌట్ ఉంటే 15% అంటే ఎంత 15/100 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు 20% అంటే 20/100 ఇంటూ వై. ఓకేనా. టూ సైడ్స్ ఈక్వల్ ఉంది కనుక టూ సైడ్స్ డినామినేటర్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, న్యూమరేటర్లో క్యాన్సిల్ చేయొచ్చు. లవంలో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయొచ్చు, హారంలో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. 15లో 3 5s, 20లో 4 5s, 3 into x 3x, 4 into y 4y. దట్ ఈక్వల్ టు x is to y ఈక్వల్ టు 4:3. x 4 అవుతుంది, y 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x is to y ఈక్వల్ టు 2:1. then x square minus y square is to x square plus y square. x is to y ఈక్వల్ టు 2:1 అయితే దీని వర్గ నిష్పత్తి ఏమవుతుంది? ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి. x square is to y square. సో 2 square is to 1 square అంటే 2 square అంటే 4, 1 square అంటే 1. సో x square y square వచ్చినాయి మనకి. చూడండి x square minus y square is to x square plus y square. x square minus y square is to x square plus y square. ఇదే కదా వాడు అడిగిన క్వశ్చన్. x square అంటే ఎంత 4 మైనస్ y square అంటే 1. x square అంటే 4 ప్లస్ y square అంటే 1. 4 minus 1 3, 4 plus 1 5. 3:5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If 4x square minus 3y square is to 2x square plus 5y square equal to 12:19, then x is to y is 4x square minus 3y square is to 2x square plus 5y square equal to 12:19. రెండు నిష్పత్తులు సమానత్వం కదా, మధ్యమ లబ్ధం అంతిమ లబ్ధానికి సమానం. అంటే 12 into 2x square 24x square plus 5 into 12 60y square that equal to 19 into 4 76x square minus 3 into 19 57y square. ఇప్పుడు 24x square ని తీసుకొస్తే ఏమవుతుంది? 76x square మైనస్ 24y square ఈక్వల్ టు 57xని మైనస్ ఉంది కదా, ఇటు తీసుకొచ్చామనుకోండి 60y square మైనస్ 57y square. చూడండి 76 ప్లస్ 76 మైనస్ 24 52x square ఈక్వల్ టు ఇది ప్లస్ కదా 60 ప్లస్ 57
7y². వీటిలో కామన్గా దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 13తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 13 4s 4x². ఇది 13 9s 9y². 4x² = 9y². ఓకే, y² తీసుకొస్తే x²/y² = 9/4. ఓకేనా. ఇప్పుడు x/y హోల్² రాయొచ్చు కదా. దీన్ని 9 3² అంటే 9, 2² అంటే 4, అంటే 3/2 హోల్² రాయొచ్చు. స్క్వేర్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఈక్వల్ ఉంది కనుక. ఇప్పుడు x/y ఎంత అవుతుంది? x/y = 3:2. 3:2. చూడండి, ఇలా మల్టిప్లికేషన్ లేట్ ప్రాసెస్ అనుకుంటే ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు x ప్లేస్లో 2, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఇప్పుడు 2 × 2² అంటే ఎంత? 4. 4 × 4 16. ఇప్పుడు 3 చూడండి, ఆప్షన్ ఏ. 4 × 2² మైనస్ 3 × 3² ఏమవుతుంది? 4 × 4 కదా 16, మైనస్ 3 × 9 27. ఇదేమవుతుంది? మైనస్ వాల్యూ వస్తుంది కదా, -11 వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ వాల్యూ లేదు కదా. సో ఎక్స్ కంటే వై ఎక్కువ ఉండకూడదు అంటే ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూడండి, 3:2 ఆప్షన్ సి. 3:2. ఇప్పుడు 4 × 3² మైనస్ 3 × 2² ఈజ్ టు 2x² 2 × 3² ప్లస్ 5y². 5 × 2². చూడండి, 4 × 3² అంటే ఎంత? 9. 3² అంటే 9. 4 × 9 36 మైనస్ 3 × 2² అంటే 4. 3 × 4 12 ఈజ్ టు ఇది 9. 3² అంటే 9. 9 × 2 18 ప్లస్ 5 × 4 20. ఓకేనా. 36లో 12 తీసేస్తే ఎంత? 24. 18 + 20 38. 2తో క్యాన్సిల్ చేసామనుకోండి, 12, 2తో 19. 12:19 సరిపోయింది కదా. అలా ప్రతిక్షేపించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you very much.